అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ మనం వెయిట్ ఎక్సర్సైజ్ వల్ల ఏం ఉపయోగం అనే దాని గురించి మనం చూస్తాం. చాలా స్టడీస్ చేసి ఈ అండం పెరిగే వాళ్ళల్లో కొంతమంది 12% వెయిట్ తక్కువగా ఉన్నారు, 25% వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు. సో ఈ వెయిట్ పెరిగేదానికి మనకి కారణం మనం తీసుకునే ఆహారం, ఎక్సర్సైజ్, పని చేసేది తక్కువ ఉండడం, తర్వాత జెనెటిక్స్, జీన్స్, టెన్షన్, ఇటువంటిదంతా ముఖ్య కారణంగా ఉందన్నమాట. ఎక్సర్సైజ్ ఎట్లా పనిచేస్తుంది అంటే మనం తీసుకునే ఆహారం వల్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది మనం అంటే క్యాలరీగా లెక్క పెడతాము. సో దానికోసం మనం దాన్ని ఖర్చు చేసేస్తే మనం వెయిట్ ఎక్కువగా పెరగము. సో దానికోసం డయట్లో తగ్గిస్తాము, పని ఎక్కువగా చేస్తాం, అదే ఎక్సర్సైజ్ చేస్తామని. ఈ రెండు వెయిట్ తగ్గేటప్పుడు ఆహారం తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకోటి మనం ఏం చెప్తాం, టెన్షన్ కొంచెం తగ్గించడం, నిద్ర బాగపోవడం, ఇది కూడా వెయిట్కి మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని. సో దాంట్లో ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా ఏం చేస్తుంది అంటే రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఆ చిన్న చిన్న రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఏర్పడేటప్పుడు ఆక్సిజన్ పోతుంది. ఆక్సిజన్ మనం తీసుకునే ఆహారం, మనం తీసుకునే మాత్రలు అన్ని చిన్న చిన్న రక్తనాళాల ద్వారా మనకి ముఖ్యంగా యూట్రస్కి, ఓవరీకి ఆ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయినప్పుడు మనకి ఆ పనితీరు అనేది ఇంప్రూవ్ అవుతుంది. టాక్సిన్స్ అదే కూడా అక్కడి నుంచి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు అది వెళ్ళిపోతుంది, కాబట్టి ఆ పనితీరు అనేది బాగా పెరుగుతుంది. సో ఇంకొకటి ఏం చూస్తున్నామంటే ప్రెగ్నెన్సీ రాకముందు మనం ఎక్సర్సైజ్, ప్రెగ్నెన్సీలో కూడా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ, షుగర్ అనే పరిస్థితి రాదు. డెలివరీ కూడా వాళ్ళు తేలిగ్గా చేసుకోగలుగుతారు. ప్రెగ్నెన్సీలో కూడా యాక్టివ్ గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు తేలిగ్గా అవుతుంది, వాళ్ళ బేబీ కూడా అదే యాక్టివ్ గా ఉంటది అనేది స్టడీస్ మనకి చెప్తుంది అనమాట. తర్వాత ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ పర్ డే 5 days a week చేస్తే కూడా చాలు. దీంట్లో మోడరేట్ యాక్టివిటీ అంటే ఏంటంటే మనకి కొంత హార్ట్ రేట్ పెరుగుతుంది, తర్వాత బ్రీదింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది, తర్వాత మనం ఒళ్ళు కొంచెం వెచ్చబడుతుంది. కానీ ఇట్లా చేసేటప్పుడు ఏమైనా మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు మనం బ్రీదింగ్ ఆపకుండా. సో ఇది మోడరేట్ ఎక్సర్సైజ్ అంటాము. మనం బ్రిస్క్ వాకింగ్ చేయడం, ఇంట్లో గార్డెనింగ్ చేయడం, స్విమ్మింగ్ చేయడం, ఇదంతా మోడరేట్ ఎక్సర్సైజ్ అనమాట. విగరస్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎక్కువ, అట్లా అంటే 2 to 3 times per week చేస్తే చాలు. ఇది ఎట్లా అంటే అన్ని కండరాలు బాగా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం, వాకింగ్, జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ కదా, రన్నింగ్, తర్వాత ఇంకా ఇటువంటిదంతా ఏరోబిక్స్, ఇటువంటిదంతా కూడా మనకి విగరస్ ఎక్సర్సైజ్. ఈ విగరస్ ఎక్సర్సైజ్లు ఏంటంటే వీళ్ళు బ్రీదింగ్ ఎక్కువ ఫాస్ట్ గా ఉంటారు, కంటిన్యూస్ గా మాట్లాడలేరు, కాసేపు దీనికి ఆపి అప్పుడు మాట్లాడతారు. ఇది విగరస్ ఎక్సర్సైజ్. ఇది వచ్చి 2 to 3 times a week చేస్తే చాలు. మనకి రెగ్యులర్ వాకింగ్ చేసుకుంటే చాలు. ఇంకొకటి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఇది చాలా ఇంపార్టెంట్. మన చిన్న వెయిట్ తీసుకోవడం, లేదంటే బ్యాండ్స్ ఉంటాయి, ఆ బ్యాండ్ రెసిస్టెన్స్ బ్యాండ్స్ అనేది, ఆ బ్యాండ్ అగెయిన్స్ట్ రెసిస్టెన్స్ మనం దాన్ని పుల్ చేయాలి. యోగా, ఈ సిట్అప్స్, పుషప్స్, ఇటువంటిదంతా ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఎందుకు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అవసరం అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ ఫ్యాట్ కరుగుతుంది, మజిల్ స్ట్రెంత్ అవుతుంది. అందుకని ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మామూలుగా కొన్ని చేసేటప్పుడు మజిల్ టైట్ గా బిగబట్టి కాసేపు అట్లనే పెట్టుకొని వదలడం. ఇది ఇక్కడ చేతులు, తర్వాత పొట్ట మీద, కాళ్ళకి, ఇక్కడంతా కూడా అట్లా బిగబట్టడం. గాలి పీల్చేటప్పుడు కూడా మనసులో ఒక 10 అంకెలు అట్లా చేసుకోవడం, అట్లా వదిలిపెట్టడం. ఇది మనం కావలిగా కూర్చొని కూడా చేయొచ్చు. సో ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే దాని వల్ల కూడా ఏమవుతుందంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. కొంతమంది ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాదు. అందుకని అథ్లెట్స్ ఉంటారు, ఈ అథ్లెట్స్ కి ఒక్కొక్కసారి పీరియడ్స్ బాగా ఇర్రెగ్యులర్ అవుతుంది, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అమెనోరియా అని చెప్తారు. సో
ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది. తర్వాత మజిల్లో ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయ్యి అమోనియా అనే కాంపౌండ్ వస్తుంది. అది ఈ ప్రెగ్నెన్సీ రావడానికి అది అడ్డుపడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ తగ్గిపోతుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ నిలవడం డిలే అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ స్టడీస్ చేసుకొని ఎక్సర్సైజ్ అవసరం, హాఫ్ అన్ అవర్ చేస్తే చాలు, మీడియంగా ఉంటే చాలు, ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా పనికిరాదు అని ఇప్పుడు స్టడీస్ చేసి మనం కనిపెట్టాం. కానీ హిపోక్రటిస్ అనే ఆయన ఎన్నో శతాబ్దాలకు ముందు ఈయనని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తాం. ఆయన ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషికి కూడా మనం కరెక్ట్ అమౌంట్ న్యూట్రిషన్, ఆహారం, ఎక్సర్సైజ్ ఇచ్చేస్తే అది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, కరెక్ట్ గా ఇచ్చేస్తే అది సేఫెస్ట్ వే టు హెల్త్ అని చెప్తున్నాడు. అంటే వాళ్ళకి ఆ ప్రాక్టీస్ చేస్తూ దాన్ని అర్థం చేసుకొని దాన్ని నిజంగా చూసేసినారు. అప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళ రియాలిటీ చూసి చెప్పినారు. ఇప్పుడు మనం దాన్ని రీసెర్చ్ చేసి మనం కనుక్కుంటున్నాం. కానీ ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎరుకతో ఇష్టంగా ఇంట్రెస్ట్ గా చేసినప్పుడు మనకి వెయిట్ తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇది చేసేటప్పుడు మనల్ని మనం ఒప్పుకొని మనం ఇష్టంగా రెగ్యులర్గా చేసినప్పుడు ఖచ్చితంగా మన బిడ్డని హ్యాపీగా ఈజీగా మనం తీసుకుంటాము.